ఒకసారి ఇది వినండి. నాకు నచ్చలేదు గాయస్, సీరియస్లీ నచ్చలేదు. మూవీ చూసాక యూ విల్ డెఫినెట్లీ సాబ్. వైర్లు అయితే కొరికేసిండు, ఖచ్చితంగా వైర్లు అయితే కొరికేసిర్రు. ये सिरोवर అనుకోవాలన్నమాట. बहुत शानदार मूवी, मजा है मजा कहता हूँ जो एकदम पैसा वसूल है. टिकट का पैसा भरपूर वसूल हुआ और 2 भी देखने जरूर आऊंगा मैं. प्रभास के लिए प्रभास इज ऑलवेज गुड. ఎక్ నెంబర్ 5/5. నార్త్ ఇండియన్స్ కి ఎంత బాగా నచ్చిన మూవీ. మన తెలుగు సినిమా అయి ఉండి తెలుగు ఆడియన్స్ ఎందుకు నచ్చట్లేదు? హటర్ ఫ్లాప్ అని చెప్పలేం, కానీ మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరి నుంచి. అది పక్కన పెడితే ఎవరైతే తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీకు శత్రువులు ఏ ఐబొమ్మ రవినో మూవీ రూల్స్ కూడా కాదు. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కూడా హిట్ అయితే దాదాపు 7 రోజులు లేదా 10 రోజులు, అంతకు మించి ఎక్కువ ఆడట్లేదు. ఇలాంటి రోజుల్లో తెలుగు సినిమాలను తొక్కు పెట్టేసి ఒక్కరు మాత్రమే, అదే ఈ సో కాల్డ్ రివ్యూవర్స్. 100లో 50% మంది రివ్యూస్ చూసి వెళ్తారు సినిమాకి. వీళ్ళు రివ్యూ చూసి సినిమాకి వెళ్లకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా స్క్రాప్. వీళ్ళకి షార్ట్ ఫిల్మ్ తీయడం రాదు, గోల్ రాయడం రాదు, సాంగ్స్ రాయడం రాదు, పాడటం రాదు. సినిమా చూస్తాడు, వాడుకున్న ఫీలింగ్స్ ఉంటాయి కదా, పిల్ల బచ్చా ఫీలింగ్స్ ఉంటాయి కదా, పనికిరా వీడికి. వీళ్ళు ఎందుకు పుడతారో తెలియదు. కొంచెం మంది ఇలా చెడదొప్పడానికి పుడతారు, కొంచెం మంది ఆ చెడదొప్పడానికి పుట్టిన వాళ్ళే ఈ రివ్యూవర్స్ అన్నమాట. తెలుగు ఇండస్ట్రీకి అతిపెద్ద శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది వీళ్ళే. ఈ సినిమాలు చూస్తూ మీ రివ్యూలు చెప్పుకుంటూ బతికే వీళ్ళు సినిమాని సంకనాగించేస్తున్నారు. ఏ ఐబొమ్మ రవినో వీళ్ళు కాదు, సినిమాని సంకనాగించింది వీళ్ళే. వీళ్ళు పోతే మీకు సగం దరిద్రం పోతుంది. పబ్లిక్ లో మిక్స్డ్ టాక్ వస్తుంది. కానీ వీళ్ళేం చెప్తున్నారు, సినిమా ఫ్లాప్ అయిపోయింది, అస్సలు నచ్చలేదు, నాకైతే నచ్చలేదు, ఒకడు నాకైతే చిరాకు వచ్చింది అనొకడు, నాకు నిద్ర వచ్చింది అనొకడు. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలన్నా, తెలుగు సినిమా ఇంకా పైకి ఎదగాలన్నా ఈ రూపాయి పావలా బ్యాచ్ పోవాలి. అప్పుడు గాని ఇది తెమలదు. తెలుగు ఇండస్ట్రీ సో కాల్డ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళ మీద కన్నేస్తే మీకే మంచిది. లేదంటే పుట్టగతులు నామరూపాలు లేకుండా పోయేది మీరే. వీళ్ళ వల్ల, ఎక్స్పెషల్లీ వీళ్ళ వల్ల మాత్రమే.